ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కీలక అంశాన్ని ప్రస్తావించారు. గతంలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు కోవూరును వెంటనే మున్సిపాలిటీగా రికగ్నైజ్ చేయాలని అసెంబ్లీలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కోవూరు పంచాయతీ పరిధి 4 కిలోమీటర్ల మేర విస్తరించి ఇప్పటికే పూర్తి పట్టణ స్వరూపాన్ని సంతరించుకుందని తెలిపారు. పడుగుపాడు, పోతిరెడ్డిపాలెం గ్రామాలను కలిపితే దాదాపు 72,000 జనాభాతో ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందని, ప్రస్తుత పంచాయతీ నిధులు మౌలిక వసతుల కల్పనకు ఏమాత్రం సరిపోవడం లేదని స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారు. నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం కోవూరుని మున్సిపాలిటీగా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని ప్రకారం కోవూరు నియోజకవర్గం కేంద్రంగా ఉంది. ప్రస్తుతం కోవూరు పంచాయతీ పరిధి సుమారు 4 కిలోమీటర్లు ఉండగా మొత్తం కూడా ఆ ప్రాంతం పూర్తిగా పట్టణ స్వరూపాన్ని సంతరించుకుంది అధ్యక్ష. కోవూరు పంచాయతీలో 45,000 మంది ఉన్నారు అధ్యక్ష. అలాగే దాంట్లో 4 హరిజన వార్డులు, 5 గిరిజన కాలనీలు, 8 బీసీ కాలనీలు ఉన్నాయి అధ్యక్ష. కోవూరు కలిసిపోయిన పడుగుపాడు గ్రామం కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. అందులో 23,000 జనాభా ఉన్నారు అధ్యక్ష. అలాగే పోతిరెడ్డిపాలెం దాన్ని ఆనుకోలున్న విలేజ్లో కూడా 4,300 మంది జనాభా ఉన్నారు అధ్యక్ష. మొత్తం 72,000 మంది జనాభా కలిగిన పట్టణ ప్రాంతంగా అవుతుంది అధ్యక్ష. ఈ ప్రాంతంలో ప్రస్తుతం పంచాయతీకి వస్తున్న నిధులు సరిపోవటం లేదు, అవసరాలకు సరిపోవట్లేదు. కాలనీల అభివృద్ధి, మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ధి మరిన్ని నిధులు కావాలని చెప్పి కోవూరు ప్రాంతం నెల్లూరు బాంబే హైవే, నెల్లూరు కల్కత్తా హైవేలకు ఆనుకుని వేగంగా అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. కోవూరు సమీపంలో ఏఐసిసి సెస్, ఇఫ్కో కిసాన్ సెస్, కృష్ణపట్నం పోర్టు ఉన్నాయి. ఈ ప్రాంతానికి సమీపంలో రైల్వే ఫీడర్ స్టేషన్ కూడా ఉండడం వల్ల పారిశ్రామిక అభివృద్ధి మంచి అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి కోవూరు పట్టణానికి పరిసర ప్రాంతాలకు మున్సిపాలిటీ హోదా కల్పిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రత్యేక నిధులు సమగ్ర అభివృద్ధి చేపట్టవచ్చు అధ్యక్ష. కోవూరు మున్సిపాలిటీ కోసం ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. కాబట్టి ఈరోజు ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మన కూటమి ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిశీలించాలి అధ్యక్ష. ఆల్రెడీ గవర్నమెంట్కి ప్రపోజల్స్ పంపించున్నాం అధ్యక్ష. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ బాబు గారు కోవూరు ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చగలగాలని మంత్రి గారి ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. జనాభా లెక్కల ప్రక్రియ 31/3/2021 అధ్యక్ష. అందువల్ల కేంద్ర ప్రభుత్వం 2027 మార్చి 31 వరకు జ్యూరిడిక్షన్స్ అనేది మార్చొద్దని యాక్చువల్గా ఫ్రీజ్ చేసింది అధ్యక్ష. అందువల్ల 2027 వరకు చేయడానికి లేదు అధ్యక్ష, మార్చి వరకు. ఆ తర్వాత పరిశీలించడం